హలో సార్, హాయ్ సార్. నవ్వుతుంటే బాగున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను చూస్తానని చెప్పి అస్సలు అనుకోలేదన్నా. భలేవాడి నేను మాట్లాడకపోతే ఎట్లా నీకు? అసలు బాగుందండి, మన ధైర్యంగా ఉందండి, ఏం ప్రాబ్లం లేదు. త్వరగా ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వస్తాను. దేవుడు అసలు ఖచ్చితంగా వస్తుంది. అనుభూతూనే ఉంటాను నా ధైర్యంగా నేను బయటకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు అట్లాగే ఉండాలి ధైర్యంగా. మీరు నవ్వుతూ ఉంటే మనకు కూడా కొన్నంత బలం వస్తుంది. మీరే చెప్పండి అన్న, నేను చెప్తే ఇది మా అమ్మ. నేను చెప్తున్నాను, చూడండి నవ్వు చూడండి ఎంత బాగా నవ్వుతున్నాడు చూడు. మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి సార్. అదొక్కటే గట్టిగా ఉండాలంటే మేమందరం కూడా ప్రార్థిస్తాం బాగుండాలి. మీరు అసలు ధైర్యపడకండి. ఒక మాట చాలా ట్రీట్మెంట్ ఇప్పించండి సార్. ధైర్యంగా ఉంటాను అన్న, వీళ్ళు లేకపోయినా నేను ఖచ్చితంగా ఉంటాను. ఖచ్చితంగా మిమ్మల్ని ఒకసారి కలవాలని ప్రమోషన్స్ కాబట్టి కష్టమైన దీని దగ్గరికి వచ్చింటారని చెప్పి నాకు తెలుసు. నేను అనుకున్నాను ఖచ్చితంగా నేను వస్తాను. హలో సార్, హాయ్ సార్. నవ్వుతుంటే బాగున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను చూస్తానని చెప్పి అస్సలు అనుకోలేదన్నా. భలేవాడి నేను మాట్లాడకపోతే ఎట్లా నీకు? అసలు బాగుందండి, మన ధైర్యంగా ఉందండి, ఏం ప్రాబ్లం లేదు. త్వరగా ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వస్తాను. దేవుడు అసలు ఖచ్చితంగా వస్తుంది. అనుభూతూనే ఉంటాను నా ధైర్యంగా నేను బయటకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు అట్లాగే ఉండాలి ధైర్యంగా. మీరు నవ్వుతూ ఉంటే మనకు కూడా కొన్నంత బలం వస్తుంది. మీరే చెప్పండి అన్న, నేను చెప్తే ఇది మా అమ్మ. నేను చెప్తున్నాను, చూడండి నవ్వు చూడండి ఎంత బాగా నవ్వుతున్నాడు చూడు. మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి సార్. అదొక్కటే మీరు ధైర్యంగా ఉండాలి. కాకపోతే మీరు నవ్వుతూనే ఉండాలి. మీరు అలా గట్టిగా ఉండాలంటే మేమందరం కూడా ప్రార్థిస్తాం బాగుండాలి. మీరు అసలు ధైర్యపడకండి. ఒక మాట చాలా ట్రీట్మెంట్ ఇప్పించండి సార్. ధైర్యంగా ఉంటాను అన్న, వీళ్ళు లేకపోయినా నేను ఖచ్చితంగా ఉంటాను. ఖచ్చితంగా మిమ్మల్ని ఒకసారి కలవాలని ప్రమోషన్స్ కాబట్టి కష్టమైన దీని దగ్గరికి వచ్చింటారని చెప్పి నాకు తెలుసు. నేను అనుకున్నాను ఖచ్చితంగా నేను వస్తాను.